ముద్ర క్యూఆర్ కోడ్ తో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నాం. వైసీపీ హయాంలో రీసర్వే పేరుతో నేరాలు ఘోరాలు జరిగిపోయాయి. మన తాతలు ఇచ్చిన భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి ఫోటోలు వేయించుకున్నారు. రీసర్వేలో జరిగిన భారీ తప్పిదాలను సరిదిద్దడం ప్రస్తుతం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఉదాహరణకు మామిడిపూడిలో 180 ఎకరాల భూమి వాగు పోరంబోకుగా నమోదైంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకాలు తదితర అన్ని పత్రాలు ఉన్నప్పటికీ రైతులు హక్కులు కోల్పోయిన దుస్థితి. పొదలకూరు మండలంలో అయితే ఊళ్లను 22A పెట్టి రైతులను సమస్యలోకి నెట్టారు. పర్లపల్లి, మర్రిపల్లి, మహమ్మదాపురం, వెలికంటిపాలెం గ్రామంలో 100 ఎకరాలను 22A గాయాలుగా పెట్టేశారు. ప్రస్తుతం 2 గ్రామాల్లో సమస్యలను పరిష్కరించగా మిగిలిన గ్రామాల సమస్యల పరిష్కారం ప్రాసెసింగ్ లో ఉంది. ఏ ఊరికి వెళ్లినా కార్యాలయంలో కూర్చున్న భూ సమస్యలపైన అర్జీలు వస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రెవెన్యూ అధికారులకు అధికారం లేకుండా రిటైర్డ్ అధికారుల చేతిలో భూముల పెత్తనం పెట్టారు. రైతుల పాలిట ప్రమాదభరితంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజకీయ నాయకుల ఫోటోలు తొలగించి రాజముద్రతో అందిస్తున్న ముతుకూరు మండలంలో 5480 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 2370 మందికి అందించారు. గతంలో చోటు చేసుకున్న పొరపాట్లను సరిదిద్దిన తర్వాతే రైతులకు అందిస్తున్నారు. రైతులు తమ భూములపై హక్కులు పొందే విషయంలో ఇలాంటి పొరపాట్లు లేకుండా చూడడం మా బాధ్యత.